సాయన్న అనే ఒక చర్చ వస్తుంది కాబట్టి మేము ప్రజావీరుడు పండుగ సాయన్న గురించి ఒక ఇంట్రడక్షన్ అంటే ఆయన గురించి పరిచయం చేసి మేము విషయంలోకి వెళ్తాం. ప్రజావీరుడు పండుగ సాయన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట మండల్ మొరగోనిపల్లి అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఈయన ఆగస్టు 8వ తారీఖు నాడు జన్మించాడు. డిసెంబర్ 10వ తేదీ నాడు చనిపోయాడు. అక్కడ ప్రజావీరుడు పండుగ సాయన్న పుట్టే కాలం నాటికి ఈ తెలంగాణ రాజ్యంలో తెలంగాణ నిజాం రాష్ట్రంలో భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, పటేళ్లు, పట్వారీ వ్యవస్థ చాలా విస్తృతంగా ఉన్న రోజులు అవి. ప్రజలను అధిక శిస్తులు వేసి అనేక రకాలైన ఇబ్బందులు గురి చేసేవాళ్ళు. ఆడవాళ్లతోటి అనేక రకాలైన సమాజంలో తలదించుకునేటువంటి సంఘ విద్రోహక పనులు చేసేవాళ్ళు ఈ భూస్వాములు, పెత్తందారులు, లేదంటే ఈ అగ్రకుల నాయకులు కావచ్చు. అట్లాగే రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, కష్టపడి పండించిన పంటలను పండే వరకు అలా చూస్తూ ఉండి పండిన తర్వాత ధాన్యాన్నింటిని దోచుకునేవాళ్ళు. అది మాత్రమే కాకుండా చదువుకునే హక్కులు లేకుండా చేశారు. గడ్డం పెంచుకున్నా, తెల్లని బట్టలు వేసుకున్నా, లేదంటే జుట్టు పెంచుకున్నా, లేదంటే జడలో పూలు పెట్టుకున్న పండులు వేసి ప్రజలని అనేక రకాల హింసించేవాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఏదైతే కుల వృత్తులు, కుల సంఘాలు ఉంటాయో ప్రతి కులం మీద కూడా పన్నులు వేసి చాలా ఇబ్బందికరంగా హింసించేవాళ్ళు. చాలా అనేక రకాలుగా కఠినమైన శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళని ప్రశ్నిస్తే చంపేవాళ్ళు. వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు. వ్యవసాయం రైతులు చేసుకుంటే వ్యవసాయ కూలీగా కాకుండా వాళ్ళను ఆ వ్యవసాయ పనుల్లో చేసే ఒక బానిసలుగా మలిచి వాళ్ళు పండించిన పంటల్ని దోచుకునేవాళ్ళు. ఇట్లాంటి అస్పష్టమైన అసలు మనిషిగా బతకడానికి అవకాశం లేని సమయంలో అట్లాంటి కాలంలో ప్రజావీరుడు పండుగ సాయన్న పుట్టిండు. ఈరోజు ఆ వీరుడు బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం పోరాటం చేశాడు. వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం పోరాటం చేశాడు. ఆ రోజుల్లో చదువుకోవడమే నేరం అనుకున్న రోజుల్లో మహిళలకి భజన మండల ద్వారా బొడ్డెమ్మ మండలిని ఏర్పాటు చేసి విద్య చెప్పించిండు. ఈరోజు మనం ఏదైతే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సమానత్వం కావాలంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలని చెప్తున్నారు. ఆ కులాంతర మతాంతర వివాహాలు చేసిన గొప్ప సంఘ సంస్కర్త ప్రజావీరుడు పండుగ సాయన్న. అది మాత్రమే కాదు, చెరువులను తవ్వించాడు, నదులకి చెరువులకు అనుసంధానం చేశాడు, రిజర్వాయర్ కట్టించాడు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎన్నో చెరువులను ఈరోజు ప్రజావీరుడు పండుగ సాయన్న కట్టించాడు. ఆ చెరువుల ద్వారా పుష్కలమైన వ్యవసాయం చేసేవాడు. సో చెరువులు తవ్వించి కూడా రైతు బాంధవుడయ్యాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక, సాంస్కృతిక, లేదంటే రైతులకు సంబంధించి, లేదంటే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం, బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం, ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవం కోసం, బతకడం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ప్రజావీరుడు పండుగ సాయన్న. ఈరోజు అట్లాంటి వీరుని చరిత్రను ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాతో అట్లాంటి వీరుని చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్ర, చరిత్రలో ఎక్కడా లేని ఒక పాత్రను తీసుకొని ఈరోజు హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని ఈరోజు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అసలు పండుగ సాయన్నకి హరిహర వీరమల్లుకు మరి సంబంధం ఏంటి, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు మేము ఈ చర్చ తీసుకురావడం జరిగింది. ప్రజావీరుడు పండుగ సాయన్న గురించి చాలా మంది, మేమే కాదు, చాలా మంది కవులు, రచయితలు, చాలా మంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు. ఆయన మీద డెక్కన్ జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ప్రజావీరుడు పండుగ సాయన్న అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్లాగే ఆ ప్రజావీరుడు పండుగ సాయన్న మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి, ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు, వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయన్న మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఏదైతే అంశాలు ఉన్నాయో
ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలోని ట్రైలర్ లో కావచ్చు, ఇప్పటివరకు హరిహర వీరమల్లుకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే న్యూస్లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోలుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనం గూగుల్లో చూసినా, న్యూస్ లో చూసినా, లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినా, తమిళన్ లో చూసినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్ అనేది ఖచ్చితంగా పండగ జీవిత చరిత్ర అనేసి చాలా చాలా గూగుల్లో సెర్చ్ చేసినా మనకు దొరుకుతుంది. చాలా పత్రికలు కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈరోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమల్ అనే చిత్రం ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలా మంది ఆర్టికల్స్ రాయడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా థంబ్నెయిల్స్ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర వీరమల్ ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సేనకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశాయి, HMTV లాంటి వాళ్ళు రాశారు. అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు, ఇట్లా అనేకం. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఎన్నో థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవితానికి సంబంధించిన చరిత్రనే అనేసి చెప్తున్నాయి. కాబట్టి మేము దాని మీద అభ్యంతరం తెలియజేస్తాం.